అదిరిపోయే నాటుకోడి చికెన్ టేస్ట్‌ని ఆస్వాదించామంటే అది ఖచ్చితంగా పల్లెటూరే ఉంటుంది. మనం సిటీలో కొనుక్కొచ్చుకున్న అంత టేస్ట్ నిజంగా రాదనుకోండి. ఇంకెందుకు లేటు చూస్తుంటే నోరూరించే ఈ పల్లెటూరి నాటుకోడి చికెన్ నా స్టైల్‌లో నేను ఎలా చేశానో ఇప్పుడు మీకు చూపిస్తా. ఇదేంది డబ్బాలో ఉంది అనుకోకండి. ఈ వీడియో ఇప్పటిది కాదు. ఆ మధ్య నేను ఊరికెళ్ళినా కదా! అప్పుడు మా నాన్న కోడిని కోసి పిల్లల కోసం ఇలా ఫ్రై చేసి పంపించిండు. ఇలా ముక్కలకి ఉప్పు, కారం అన్నీ పట్టించి కొంచెం నూనేసి ఫ్రై చేసినామంటే మళ్ళీ మరుసటి రోజు మనం ఇక్కడికి వచ్చేదాకా ఏం పాడవదు కూర. ఎప్పుడు మేము అక్కడి నుంచి పంపించినా కూడా ఇట్లనే చేసి పంపిస్తారు. ఇంక నేను అందుకే పెద్దగా ఉప్పు, కారాలు కూడా కూరలో ఏం వేయలేదు. ఆల్రెడీ అన్ని ముక్కలకు బాగా పట్టున్నాయని చెప్పి. ఆ 2 లెగ్ పీసులు వచ్చి మా పిల్ల బ్యాచ్‌కి ఇద్దరికి అనమాట. వాళ్ళిద్దరికి చెరొకటి అని చెప్పి కట్ చేసి పంపించిండ్రు. ఇంకా కూర ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందైతే టమాటాలు, ఉల్లిపాయలు కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాండిల్లో కొంచెం ఆయిల్ వేసి బాగా మగ్గించుకోవాలి. అవి మంచిగా మగ్గుతున్నప్పుడే ఇంక కొంచెం కొత్తిమీర ఎక్కువే తీసుకోవాలన్నమాట. కొత్తిమీర నీట్‌గా కడిగేసి కట్ చేసుకొని ఇంక అందులోనే వేసి కొత్తిమీరని కూడా బాగా మగ్గనివ్వాలి. తర్వాత అందులోనే 2 యాలకులు, చెక్క, మొగ్గ కూడా వేసుకోవాలి. ఇవి ఇంక బాగా ఫ్రై అయిపోయినాయి. ఇంక ఇవి తీసి పక్కన పెట్టేసిన చల్లారినాక మిక్సీ పట్టాలన్నమాట. ఇప్పుడైతే కూర నేను మట్టి పాత్రలో చేద్దాం అనుకుంటున్నా. ఎవరో అన్నారు మట్టి పాత్రలో కూర చేస్తే టేస్ట్ బాగుంటుందని. ముందైతే స్టవ్ మీద కుండ పెట్టేసిన, మళ్ళీ దాంట్లో కొంచెం నూనె కూడా వేసేసిన. ఇంక ఈలోపు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు సన్నాన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఆ నూనె కాగిన తర్వాత 4 బిర్యానీ ఆకులు వేసుకొని ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత టమాటాలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి టమాటా ముక్కల్ని. ఈ కూర చేసేటప్పుడు నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి మర్చిపోయినా. మర్చిపోవడం అంటే నేను మసాలా పట్టేటప్పుడు అందులో వేసుకుంటాము మామూలుగా మేమైతే. ఇంక ఇప్పుడు మామూలుగా వీడియోలో ముందే వేస్తాం కదా అల్లం వెల్లిగడ్డ పేస్టు, అది నేను ఇంకా మసాలా పట్టేటప్పుడు వేయొచ్చులే అని నేను ముందేం వేయలేదు. ఇవి మంచిగా ఫ్రై అయ్యేలోపు మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, టమాటా ముక్కలు, వాటిని మంచిగా పేస్ట్ లాగా పట్టేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ పేస్ట్ పట్టేటప్పుడు నేను ముందే వేయించి పెట్టుకున్న కొన్ని పల్లీలు వేసిన అనమాట. కొంచెం గ్రేవీ మంచిగా చిక్కగా వస్తుందని చెప్పి. అది మన ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు. ఈ పేస్ట్ని నేను కొంచెం మెత్తగానే మిక్సీ పట్టేసుకుంటా. మెత్తగా మిక్సీ పడితేనే బాగుంటుంది గ్రేవీ కూడా. టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి. ఇంకా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను కొంచెం తక్కువే వేసిన, ఎందుకంటే ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ ముందే బాగా పట్టించి పెట్టేసిండ్రు. అందుకే ఆయిల్ కూడా తక్కువ వేసిన. వాటిని మంచిగా కలిపేసి ఇంకా ముందు మనం చికెన్ తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలపడంలో గ్రేవీ అంతా ముక్కలకు బాగా పట్టుకుంటుంది అనమాట. తర్వాత ఇంకా వాటర్, ఈ నాటుకోడి చికెన్లో ఎక్కువ వాటర్ పడతాయి. నేను ఇంకా గిన్నె కడిగి పెట్టిన వాటర్ ఉన్నాయి కదా అవి ఫస్ట్ పోసేసి ఇంకా తర్వాత కూరకు సరిపడన్ని వాటర్ పోసి ఉడికించుకోవాలి బాగా. ఈ చికెన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది నాటుకోడి చికెన్ని. ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. కూర ఒక 70-80% ఉడికిందన్న టైంలో మసాలా వేసుకోవాలి. ఈ మసాలాకు కూడా నేను అసలు ఏం వేయను, గరం మసాలా, చికెన్ మసాలాలు ఏం వాడను. ఓన్లీ ధనియాలు, తెల్లగడ్డలు, కొబ్బరి, 2 చెక్క మొగ్గలు వేసుకొని వేయించుకోవాలి బాగా. అది ఇక్కడ ప్రాసెస్ మిస్ అయిపోయింది. అది నేను ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు. ఆ మసాలాని మంచిగా మిక్సీ పట్టుకొని కలుపుకోవడమే, అంతే చాలు. కూర టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఆ కొన్ని మసాలాలు ఉంటాయి కదా అవి కొన్ని కూరల్లోకే సెట్ అవుతాయి అనమాట. ఈ నాటుకోడి చికెన్లోకి ఓన్లీ ఇలా చేసుకోవడమే బాగుంటుంది. మనం ఆ మసాలా ఈ మసాలా అని టేస్ట్ కోసం మనం వేస్తే అసలు నిజమైన టేస్టే మిస్ అయిపోతాం మనం. కూర ఉడుకుతుంటేనే మీకు తెలిసిపోతుంది ఎంత న్యాచురల్గా మన విలేజ్లో ఎట్లా ఉందో అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలుస్తుంది స్మెల్ ఎట్లా వస్తుందా అని. ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీర నీట్గా కడిగి సన్నగా కట్ చేసుకొని వేసుకోవడమే. కూర రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. నా స్టైల్లో ఇప్పటివరకు ఎవరైనా నాటుకోడి చికెన్ చేయని వాళ్ళు ఉంటే ఇలా చేసుకోండి, టేస్ట్ అయితే అద్దరిపోద్ది. నాకు తెలిసి విలేజ్లలో ఖచ్చితంగా ఇలానే చేసుకుంటారు. ఇంకా సిటీలలోనే ఆ మసాలా ఈ మసాలా వేసి నిజమైన కూర టేస్ట్ని మిస్ అయిపోతారు. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పుడే ఎవరైనా ఛానల్ని చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మాకు సపోర్ట్ చేయండి.